బ్రేకింగ్ న్యూస్ ఫ్రమ్ దలాల్ స్ట్రీట్. నేటి స్టాక్ మార్కెట్లో షాక్ ఇచ్చే మార్పులు. ఆర్బీఐ సర్ప్రైజ్ రేట్ కట్, అమెరికా టారిఫ్ బెడదలతో ట్రేడర్స్ అలర్ట్ అయ్యారు. ఇప్పుడు చూస్తున్నది ఏప్రిల్ 9, 2025 మార్కెట్ బ్రేకింగ్ అప్డేట్. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈ రోజు నెగటివ్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 366 పాయింట్లు తగ్గి 73,861 వద్ద స్థిరపడింది మరియు నిఫ్టీ 22,400 వద్ద పడిపోయింది. ఎందుకు? బలహీనమైన ప్రపంచ సంకేతాల కారణంగా, ముఖ్యంగా కీలక వాణిజ్య భాగస్వాములపై అమెరికా కొత్త సుంకాలను విధించడం వల్ల ఏషియన్ మార్కెట్స్ కూడా స్లోగా ట్రేడ్ అవుతుండటంతో ఇండియన్ మార్కెట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ అయ్యాయి. బిగ్ మూవ్ ఫ్రమ్ ఆర్బీఐ టుడే. రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్స్ తక్కువ చేసి ఇప్పుడు 6% చేశారు. ఇన్ఫ్లేషన్ రేట్ 3.61%కి తగ్గడంతో ఆర్బీఐ లిక్విడిటీ కుదించడానికి ఇది చేశారని చెప్పారు. ఇది బ్యాంకింగ్ స్టాక్స్ కి షార్ట్ టర్మ్ లో సపోర్ట్ ఇస్తుంది. బట్ యుఎస్ సుంకాల ఉద్రిక్తతలు ఇప్పటికీ ప్రపంచ సెంటిమెంట్ కు ప్రమాదకారకంగా ఉన్నాయి. ఇవిగో రోజు మార్కెట్లో హాట్ టాపిక్స్. టైటన్ కంపెనీ delivered strong Q4 results. Jewelry sales boosted profits. Analysts say outperform with 4,000 rupee target. Tata Motors, Jaguar Land Rover పై US uncertainty వల్ల BOFA టార్గెట్ 655 రూపాయలుకి తగ్గించింది. బజాజ్ ఫైనాన్స్ asset quality ఇంప్రూవ్ అయింది. CLSA says 11,000 రూపాయలు టార్గెట్ ఫర్ FY22. పిరామల్ ఫార్మా, CDMO బిజినెస్ వల్ల లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ గ్రో అవుతాయంటూ గోల్డ్మన్ సాక్స్ 275 రూపాయలు టార్గెట్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ is stuck in a tight range, support level at 50,300, resistance at 51,000. If breakout happens above 51,000, target is 52,300. But if it falls below 50,300, downside could hit 49,500. Public sector banks like SBI, Axis Bank are outperforming. Tomorrow's movement will depend on this breakout, so be alert. రేపటి ట్రేడింగ్ సెషన్ కోసం ఫోకస్ చేయాల్సిన టాప్ 5 స్టాక్స్ ఇవే. ఏషియన్ పెయింట్స్ by between 2,300 rupees, 2,400 target, 2,800 rupees stop loss, 2,100 rupees. Gain buy in 114, 119 range target 140, 150 stop loss 99 రూపాయలు. నజారా టెక్ gaming growth driving momentum. Titan strong Q4 perfect for long term investors. Piramal Pharma multi-year profit potential, mid-term investment pick. ఇవి స్ట్రాటజీతో ట్రేడ్ చేయాలి, బ్లైండ్ గా కాదు. Tomorrow, traders must keep these key factors in mind. RBI rate cut may lift bank finance stocks mildly. Global tariff tensions from US will guide sentiment. Watch Nifty Bank between 50,300, 51,000 levels carefully. And remember, 10 April is Mahavir Jayanti, markets will remain closed. Disclaimer, I'm not a SEBI registered advisor. ఈ వీడియోలో చెప్పినవి informational purpose only. Before investing, your research must be your first priority. Information collected from our trusted sources Money Control, Indian Express, India Times. Subscribe now for daily market alerts in Telugu. This is our Stock Whisperers channel. Jai Hind.